ఆ! యాక్చువల్‌గా నేను గుడికొచ్చాను టెంపుల్ దగ్గరికి. అదే ఉదయం చూపించా కదా! బెల్లూరుపట్నం దాటుతామని. తీసుకొచ్చాను కూడా విరూపాక్షం. కాకపోతే ప్లేస్ కూడా బానే ఉంది. కాకపోతే నాటడానికి ఇప్పుడు మొక్క నాటడం కోసము గొయ్యి తీయాలి కదా! దానికోసం ఇంకో లేవు పనిముట్లేం లేవు నాటడానికి. ప్లేస్ అయితే బావుంది ఈ ప్లేస్. పక్కనుందా మట్టి. మట్టి ఉన్న ప్లేస్ బానే ఉంది. అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఎవరు మనుషులు కూడా లేరు. అంటే గుర్తాలు వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా నాటడం కోసం అడుగుదాము, గొయ్యి తీయడం కోసమని. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. లెట్స్ సీ ఏమవుతుందో. ముందు నేను దీంతో స్టార్ట్ చేశాను, ఇది దొరికింది. దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే, ముందు మనం నమ్మి ఒక పని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ అవే దొరుకుతాయి. ఆర్ఆర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవి వస్తాయని. అలానే మనం పని చేస్తే, మొదలు పెడితే మనకు కావాల్సిన సపోర్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. మనం చేయాల్సిందల్లా మనల్ని మనం నమ్మి ఒక పని స్టార్ట్ చేయడం. ఓకేనా? గుడి దగ్గర ఉడిస్తే మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకనే కాదు, అందరికి కూడా. మారేడు మొక్క చాలా పెద్దగా ఉంటుంది కదా. సో చాలామందికి నీడగలా ఉంటుంది. మనం పర్యావరణానికి ఆక్సిజన్ వేస్తున్నట్టు ఉంటుంది. అలానే డివోషనల్ కూడా ఉంటుంది. ఏం చేసినా సరే మనం మంచిగా చేస్తున్నాం కాబట్టి మంచిగానే ఉంటుంది. దోమలు చంపేస్తున్నాయి ఇక్కడ. ఇంకొంచెం లోపిస్తే ఐదు మూడు టెంపుల్ తాలూకు కాదు, గుడి తాలూకు కాదు, నాకు తెలీదు. నేను మొక్క నాటడానికి వచ్చా. ఈ మాత్రం లోతు సరిపోతుంది. ఓకే, జాగ్రత్తగా మన పనికొట్టుని ఇక్కడ వస్తామంటే వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. సో అవాయిడ్ ప్లాస్టిక్. మళ్ళీ ప్లాస్టిక్ నేను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకుంటా. ప్రస్తుతానికైతే ఈ మొక్కలు ఇక్కడ నాటేద్దాం. జాగ్రత్తగా తీసి అప్పుడు
ఓం నమః శివాయ. ఓ, వాటర్ కూడా వేయాలి, బాగా చెప్పేస్తాను. వాటర్ తెచ్చేసాం. వాటర్ని కూడా ఆర్టిస్టిక్ వేస్తే చాలా బాగుంటుంది. రోజు నీకు వాటర్ వేస్తాను నేను.